కవిత బీజేపీ బీఆర్ఎస్లను టార్గెట్ చేశారు మంత్రి కొండా సురేఖ. బీసీ రిజర్వేషన్ల అమలే లక్ష్యంగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన కొండా సురేఖ బీజేపీకి బీసీలు ఎస్సీలంటే చిన్నచూపని ఆరోపించారు. రాష్ట్రపతిని కూడా బీజేపీ చిన్నచూపు చూస్తోందని అన్నారు. అందుకే పార్లమెంట్ ఆమోద్య ప్రారంభోత్సవాలను కూడా రాష్ట్రపతిని పిలవలేదని అన్నారు. ఎందుకు అనంటే ఈరోజు మన ప్రెసిడెంట్ గారు ఒక ఎస్సీ మహిళ, మరి ఆమెను కనీసం పార్లమెంట్ కొత్త భవనం ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె వీడో అని చెప్పి ఆమెను పిలవలేదు. మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమెను పిలవలేదు. ఎందుకు అంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు. అంటే ఈరోజు నరనరాన బీజేపీలో కులాల యొక్క రక్తం యొక్క మరి ఆలోచనలు పాతుకుపోయి ఉన్నాయి. అంటే ఇంకా ఎస్సీలు గుళ్ళకు రావద్దు, మరి విధవలు కొన్ని శుభకార్యాలకు రావద్దు అనేటువంటి మెంటాలిటీ ఈరోజు వాళ్ళల్లో ఉన్నది. అటువంటి వాళ్ళు బీసీలకు న్యాయం చేస్తారనేటువంటి నమ్మకం నాకు లేదు. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతా ఉన్నాను, మీరు ఇవ్వకపోతే ఈరోజు బీసీ ప్రజలు ఊరుకునే పరిస్థితిలో లేరు. మీరు నల్ల చట్టాలు ఏదైతే రైతుల పేరిట తెచ్చారో అవి విత్డ్రా చేసుకునే వరకు పోరాటం ఎలాగైతే కొనసాగిందో ఈరోజు బీసీ 42% రిజర్వేషన్ మీరు దేశవ్యాప్తంగా అమలు చేసే వరకు కూడా మా బీసీల పోరాటం కొనసాగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు బీసీ బిల్లు ఏదైతే ఆమోదించాలంటే మన కిషన్ రెడ్డి అంటాడు ముస్లింలను తీసేయాలట. ముస్లింలను ఎందుకు తీసేయాలి? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు ఓటర్లు కాదా? వాళ్ళు భారతీయులు కాదా? వాళ్ళని తీయమని చెప్పే హక్కు నీకెక్కడిది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఏబిసిడి ఎట్లయితే ఉందో బీసీలలో వాళ్ళు ఈ కేటగిరీ కింద వస్తారు. వాళ్ళ దామాషా ప్రకారం వాళ్ళ రిజర్వేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది అని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బీజేపీ ఎమ్మెల్యేలు మన అసెంబ్లీలో ఉండి దానికి మద్దతు పలికారు. కానీ ఈరోజు మనం బీసీ బిల్లు గురించి మాట్లాడినప్పుడు మాత్రం మరి అక్కడ ఉన్నటువంటి మన మంత్రులు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే ఇందులో వాళ్ళ యొక్క ద్వంద్వ వైఖరి అనేది మనకు కనిపిస్తూ ఉంది. మరి ఈరోజు మోడీ నేను బీసీ అని చెప్పుకుంటా ఉన్నాడు. మరి నువ్వు బీసీ అయ్యుండి కూడా బీసీలు ఈరోజు పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళ గురించి నువ్వు ఎందుకు స్పందించడం లేదు? బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వస్తానని ఎమ్మెల్సీ కవిత అంటున్నారని, ఇది ఏడాది పెద్ద జోక్ అని అన్నారు. బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని విమర్శించారు. ఈరోజు మన హైదరాబాద్ లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ కవిత మరి ఈరోజు నేను పార్టీ నుంచి బయటకు వస్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీతో నాకు సంబంధం లేదు అని ఆమె ధర్నా చేస్తూ ఉన్నది. ఆమె ధర్నా చేయడం అనేది ఒక జోక్ అని చెప్పాలి. మనకి ఇది ఒక పెద్ద మరి ఈ సంవత్సరానికి ఒక పెద్ద జోక్ అని చెప్పాలి. ఎందుకంటే 2004 తెలంగాణ వచ్చినప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను 4వ సారి గెలిచిన. మరి ఆ రోజు నాకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఒక మహిళగా ఆ రోజు కవిత మాట్లాడలేదు. మరి మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదు అని అడగలేదు. ఒక బీసీ మహిళకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు అని అడగలేదు. ఈ రోజు తన ఉనికి చాటుకోవడానికి కొన్ని రోజులు జాగృతి నడిపింది, కొన్ని రోజులు బతుకమ్మ నడిపింది. ఈ రోజు తన ఉనికి చాటుకోవాలంటే బీసీ నినాదం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నది. తల్లి నువ్వు మాట్లాడితే అది దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటది. దయచేసి నువ్వు బీసీల గురించి మాట్లాడి బీసీలను అవమానపరచొద్దు అని చెప్పి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్కు లేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో బిల్లు పెట్టి ఢిల్లీలో ధర్నా చేస్తారని తాము అసెంబ్లీలోనే చెప్పామని వ్యాఖ్యానించారు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ఇప్పటికీ కాంగ్రెస్ స్పష్టత ఇవ్వలేదన్నారు ఆయన. తెలంగాణ వచ్చినప్పుడు బీసీలకు 34% రిజర్వేషన్లు ఉండేవి. ఇప్పుడు ముస్లింలకు 10% ఇస్తే బీసీలకు వచ్చేది 32% అన్నారు. తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లు ఎక్కడ అమలు చేస్తున్నారో రాహుల్ గాంధీ చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని అడగదలుచుకున్నాం. మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో ఎంత గొప్పగా చెప్పిండ్రు. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బీసీ సప్లా నిధులని
ఏ ఒక్క రూపాయి మిగలకుండా సంవత్సరానికి 20,000 రూపాయలు కేటాయిస్తాం, ఖర్చు చేస్తామని చెప్పారు కదా. 2 బడ్జెట్లు పూర్తి అయిపోయినాయి, నయా పైసా కూడా రాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణలో బీసీ కార్పొరేషన్లలో వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుండే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత 10 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో గదే మోసం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఆ రకమైనటువంటి మోసమే జరుగుతున్నది. 20,000 కోట్లు ఇవ్వడానికి మీకు ఏ షెడ్యూల్ అడ్డం వస్తున్నది, ఏ ఆర్టికల్ అడ్డం వస్తున్నది? ఈ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలా. ఢిల్లీలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 42% బీసీల రిజర్వేషన్ మీద ఏ రకంగా ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నదో రాష్ట్ర బీసీలంతా కూడా గమనిస్తున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ని అమలు చేయాలన్నటువంటి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ విషయాన్ని స్పష్టంగా శాసనసభలో బిల్లు పెట్టినటువంటి సందర్భంలో మేము మాట్లాడినాం. మీ ఆలోచన ఏ రకంగా ఉన్నదో మాకు అర్థమయ్యింది. బిల్లు పెట్టినట్టే పెట్టి దీంట్లో ముస్లింలను బీసీ రిజర్వేషన్లలో చొప్పించి మీరు తప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ బిల్లు పెడతారు, భవిష్యత్తులో ఢిల్లీలో ధర్నా కూడా చేస్తారు అని చెప్పినాం. మేము చెప్పిన దాని ప్రకారమే ఈరోజు కాంగ్రెస్ ఎన్ని నాటకాలు ఆడాలో అన్ని నాటకాలు ఆడేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి సమాధానం రాలేదు. ముస్లింలు లేనటువంటి 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని శాసనసభలో మేము అడిగినటువంటి ప్రశ్నకు, మేము లేవనెత్తినటువంటి అంశాలకు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్తలేదు. ఈరోజు ఢిల్లీలో జరిగేటటువంటి ధర్నా అది 42% బీసీలకని చెప్తూ ముస్లింలకు 10% కట్టబెట్టాలన్నటువంటి ఆలోచనతోనే నడుస్తున్నది. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలైనవి. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి 42% పేరుకు చెప్పే ప్రయత్నం చేస్తూ దాంట్లో ముస్లింలకు 10% తీసేసిన తర్వాత బీసీలకు మిగిలేది 32%. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలో 34%. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసేటటువంటి చేష్టలతో 32%. అంటే దాని అర్థం ఆ రోజు 2014లో ఉన్నటువంటి రిజర్వేషన్లు 34 నుంచి 2 తగ్గుతున్నాయి అంటే ఏ రకమైనటువంటి వ్యవహారం చేస్తా ఉన్నదో ఈరోజు తెలంగాణ బీసీలంతా కూడా అర్థం చేసుకున్నారు.